He is cool, he is calm, he is composed, he is gentle and he is the gentleman of Telugu Big Boss Season 8, నిఖిల్ మలియక్కల్. ఫ్యాన్స్ తనను ముద్దుగా పిలుచుకునే పేరు టాస్కింగ్, బిగ్ బాస్ పెట్టిన పేరు స్మార్ట్ ప్లేయర్, నేననే పేరు అజాత శత్రువు అని చెప్పి. ఎందుకంటే ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎవరు ఎన్ని మాటలన్నా వాళ్ళందరికీ బరిలోనే సమాధానం చెప్పాడు తప్పితే తన నోరు మాత్రం ఎప్పుడు జారలా. తను ఆప్తులు అనుకున్న వాళ్ళు కూడా బయట నుంచి వచ్చి తన మీద నిందలేస్తే వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళకి చిరునవ్వుతో ఒక హగ్గిచ్చి సాగనంపాడు తప్పితే తన నోరు జారలా. తన ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళు లోపలికి వచ్చి నువ్వు అమ్మాయిలు వాడుకుంటున్నావు, ట్రాప్ చేస్తున్నావు, స్ట్రాంగ్ ఉమెన్ గేమ్ని డౌన్ చేస్తున్నావు అని చెప్పిన అంత బాధని తన పంటి కింద పెట్టుకొని లోపల బాధపడ్డాడు తప్పితే అప్పుడు కూడా ఒక మాట జారలా. ఈ 100 రోజుల ప్రయాణంలో ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా అందరికీ బరిలోనే సమాధానం చెప్పాడు తప్పితే తన నోరు జారి మాటలు జారిన ఇన్స్టెన్సెస్ మాత్రం అస్సలు లేవు. దట్ ఈజ్ నిఖిల్. నిఖిల్ ఓపెన్ అప్ అవడు, నిఖిల్ సేఫ్ ప్లేయరు, నిఖిల్ మాస్క్ మ్యాన్, ఇలా చాలా నిందలు నిఖిల్ మీద వేశారు. వాళ్ళందరూ ఈరోజు అట్లీస్ట్ అందులో సగం మందినా రియలైజ్ అవుతారు అనుకుంటున్నా. నిఖిల్ జర్నీ వీడియో చేసేటప్పుడు అక్కడ నిఖిల్ హావభావాలు ఎలా ఉన్నాయో చూడండి. నిఖిల్ పర్సనాలిటీయే అది. ఈజ్ వెరీ మచ్ కామ్ అండ్ కంపోజ్డ్ గాయ్. స్టార్టింగ్లో, మధ్యలో, ఇప్పుడు చివరికి వచ్చేపాటికి ఆ కామ్నెస్, ఆ కంపోజిషన్ అలా పెరిగింది తప్పితే అది ఎక్కడ డౌన్ అవ్వాలా. తను ఎప్పుడు మాటలు జారిపోయి ఏదో అనేయటం, కోపంలో అనేసానని చెప్పటం ఏమీ లేవు. తనకున్న అగ్రెషన్ కూడా టాస్క్లోనే ఉంది తప్పితే మామూలుగా మాట్లాడే మాటల్లో కానీ వేరే వేరే చోట్ల కానీ నామినేషన్స్లో కానీ ఎక్కడా కూడా. ఇన్ని రోజుల్లో ఇంతమంది మనం మాటలు తప్పడం చూసాం. చాలా బాగా మాట్లాడే వాళ్ళు కూడా మాట జారటం చూసాం. నిఖిల్ లాస్ట్ మినిట్లో ఒక్క బేర్న తప్పితే ఇంకేదైనా ఉందా? అది కూడా మనం రెగ్యులర్గా వాడుకునే వాడుక భాషే. ఎక్కడైనా ఒక మాట మరి ఎవరైనా హట్ చేసి డీప్గా హట్ చేసా ఏదైనా మాట అన్నాడా? ఎవరైనా డిస్రెస్పెక్ట్ చేశాడా? దట్ ఈజ్ నిఖిల్. పర్సనాలిటీ లేదు అంటారేంటి? అదే పర్సనాలిటీ. ఎవరిని ఏమనని పర్సనాలిటీ ఉండదా? అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేసే పర్సనాలిటీ ఉండదా? ఏం కావాలి విన్నర్కి ఇంతకన్నా? విన్నర్ క్వాలిటీస్ లేవని అలా అంటారు కొంతమంది. ఈజ్ వెరీ మచ్ డిజర్వింగ్ ఫర్ ఎ విన్నర్. బిగ్ బాస్ ఒక అభిమానిగా మారి గేమ్ను దగ్గర నుండి చూశాడు కాబట్టి తన ఆలోచనల్ని పెన్ను పేపర్ మీద పెట్టి జర్నీ రాస్తే ఎలా ఉందో అలా ఉంది. ప్రతి విషయాన్ని హైలైట్ చేశాడు ఆయన. సత్తా చూపించడానికి, రక్తాన్ని సైతం చిందించడానికి వెనకాడలేదు. పృథ్వీకి తనకున్న బాండింగ్, లీడర్గా తన ప్రతిభ, లీడర్ పొజిషన్ ఇస్తే లీడర్గా చేయటం కాదు, ఈజ్ అ న్యాచురల్ లీడర్. మీరు ఒకటి గమనించండి, ఎంటైర్ సీజన్లో తన లీడర్షిప్లో, తన అండర్లో, తన టీమ్గా ఆడినప్పుడు ఎవరెవరు ఎలా వాళ్ళ ప్రతిభను చూపించారని చెప్పి. ఫస్ట్ తను మణికంఠ ఉన్నప్పుడు మణికంఠ టాస్క్ గెలిచాడు. ఆదిత్యవం గారు వాటర్ డ్రాప్ వేసే దాంట్లో కూడా తన చేతిలోనికి ఉనికి ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఆయన గెలిచిన ఒకే ఒక్క టాస్క్ అండర్ లీడర్షిప్ ఆఫ్ నిఖిల్. అప్పటి వరకు విజయం అంటే ఏంటో తెలియదు యష్మికి. అగైన్ నిఖిల్ క్లాన్లో తను ఉన్నప్పుడే, నిఖిల్ కింద ఉన్నప్పుడే తను గెలిచింది. అవినాష్, హరితేజ్ గారు బ్లూ టీంలో తన లీడర్షిప్ క్వాలిటీస్ అమేజింగ్. దాన్ని కూడా ఆయన హైలైట్ చేశారు. ఓజీని ఒక లీడర్లా ముందుని నడిపించాడు. ఓజీకి నిజంగా నిఖిల్ లాంటి కనుక లేకపోతే చంద్రవందరయ్యి ఓజీ వాళ్ళు ఎప్పుడూ ఖాళీ అయిపోయేవాళ్ళు. రాయల్స్ని అసలు రాయల్స్ నార్మల్ వైల్డ్ కార్డ్స్ కాదు, ఎక్స్పీరియన్స్డ్ వైల్డ్ కార్డ్స్. వాళ్ళ ఎక్స్పీరియన్స్ని క్యారీ చేసుకొని వచ్చి గేమ్ ఆడారు. అలాంటి వాళ్ళని ఎదుర్కోవటం అంటే మామూలు విషయం కాదు అది. ఆయన ఒక లీడర్గా ఒక స్టెప్ తీసుకొని అది ప్లాన్లు రైటా రాంగా అన్నీ పక్కన పెడితే అందరినీ ఒక తాటి మీద, ఒక మాట మీద నడపగలిగాడు. అప్పుడు కూడా నేను సీతతో మాట్లాడను అని చెప్పాడు. కానీ ఇందాక నిన్న మధ్యాహ్నం ఏదో టాస్క్ జరిగింది, 22 మందితో బయటికి వెళ్ళాక మాట్లాడతాను, అందరం మేము కలిసి ఉంటామని చెప్తున్నారు. సో దట్స్ వై ఐఎమ్ కాలింగ్ హిమ్ యాజ్ అజాత్ శత్రు. తన పర్సనాలిటీ అంతా. బిగ్ బాస్ నిఖిల్ని ఎంత బాగా అర్థం చేసుకోకపోతే తన మనసు లోపల, తన మూలాల్లో ఎక్కడో దాగున్న బాధను కూడా ఆయన జర్నీలో స్పెసిఫై చేశాడంటే నేను చాలాసార్లు అనుకున్నా, ఎందుకు కొన్నిసార్లు అలా ఏదో కోల్పోయిన విధంగా ఉంటాడు. ర్యాండమ్ థింకింగ్, ర్యాండమ్ థాట్స్, కొంచెం డల్గా ఉండటం, ఎనర్జీ డౌన్ అయి ఉండటం, జస్ట్ సీజన్లోకి ఎంటర్ అవ్వకముందు తన పర్సనల్ ఇష్యూస్, వాటిని కూడా బిగ్ బాస్ చూడగలిగాడంటే, వాటిని కూడా బిగ్ బాస్ చెప్పగలిగాడంటే ఇంతకన్నా ఓపెన్ అప్ అయిన ప్లేయర్ ఎవరయ్యా ఈ సీజన్లో? జర్నీ వీడియోస్ ఎఫెక్ట్ అవ్వవు అని చెప్తా ఉంటాను కదా, 1% అలా అని చెప్పి. ఈ వీడియో కనుక నిన్న పడి ఉంటే ఖచ్చితంగా చాలామంది ఎఫెక్ట్ అయ్యేవాళ్ళు.
ఎందుకంటే లాస్ట్లో ఒక మాట అంటాడు, ఎక్కడి నుంచి అయితే ఏడ్చానో ఈరోజు నేను ఇక్కడే ఒక టీర్ కూడా రాకుండా కంట్రోల్ చేసుకుంటున్నానని. తను ఆ విధంగా ఈ జర్నీలో షేపప్ అయ్యాడు. కామ్గా ఉండే పర్సన్ ఇంకా కామ్, ఇంకా కంపోజ్డ్గా అయ్యాడు. తన పర్సనాలిటీని ఇంకా షేప్ చేసుకున్నాడు. బయటికి వెళ్ళి ఇక్కడ వరకు మా నాన్న ఎలా ఉండాలో నేర్పించారు, ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాక ఎలా ఉండాలన్నది మీరు నేర్పించారు అని చెప్పాడు. అలాంటి ఒక పర్సనాలిటీకి సేఫ్ ప్లేయర్ అంటాం ఓకే, కానీ మాస్క్ మ్యాన్ అంటాం, విలన్ అంటాం, ఐ డోంట్ థింక్ ఇట్స్ రైట్. ఆ జర్నీ చూస్తే, ఆయన మాటలు చూస్తే, ఆయన నేచర్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎవరికైతే నచ్చలేదో నిఖిల్, ఎవరికైతే అర్థం కాలేదో నిఖిల్. టాస్క్లో ఉన్న అగ్రెషన్ తప్పితే ఆ టాస్క్లో, ఆ ఫిజికల్ ఫైట్లో, ఫిజికల్గా ఆడే టాస్క్లో తన అగ్రెషన్ తప్పితే జనరల్ థింగ్స్లో అంతే. తను కామ్గానే మాట్లాడతాడు. అంటిల్ అన్లెస్ పక్కన అరిచేదాకా తను కామ్గానే ఉంటాడు. బిగ్ బాస్ మాటల్లో తన జర్నీ ఎలా ఉంది, ఎక్కడెక్కడ ఏం మాటలు చెప్పారు, దానికి ఏ ఏ ఉద్దేశాలు ఉన్నాయి, ఏ మాటల్ని ఎలా చెప్పారు అన్నది చూద్దాం. అలాగే జర్నీ వీడియో ఎన్ని హై మూమెంట్లు ఉన్నాయి. స్టార్టింగ్ ఓపెనింగే హై మూమెంట్, హై కామెడీ, డౌను, మళ్ళీ అప్పు, మళ్ళీ డౌను, మళ్ళీ నాగార్జున గారు రైజింగ్, మళ్ళీ అప్పు, మళ్ళీ డౌను, యష్మివి అన్ని. దాని తర్వాత మళ్ళీ వాళ్ళ మదర్ రావటం, అక్కడి నుంచి అప్పు అలా వెళ్ళిపోయింది. కేజీఎఫ్ ఎలివేషన్స్తో అలా తీసుకెళ్ళి అక్కడ ఆపారు. నెక్స్ట్ లెవెల్ హై మూమెంట్స్ ఇచ్చారు. నిఖిల్ ఫ్యాన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి 1-2 గూస్ బంప్స్ మూమెంట్స్ కాదు, 4-5 చోట్ల వాళ్ళు లిటరల్గా అలా ఉండిపోయే జర్నీ వాళ్ళు మాత్రం బాగా ఎంజాయ్ చేసి ఉంటారు. ఇంకోటి చెప్పాలంటే లైవ్లో ఇంకా ఎక్స్ట్రా మాటలు ఉండే, వాటన్నిటిని కట్ చేశాడు బిగ్ బాస్. ఇందులో 3 జర్నీలు ఒక ఎపిసోడ్లో ఇటువంటి ఏంది, ఎలా వేస్తారు, ఖచ్చితంగా లేపేస్తారు. బట్ నేను లైవ్లో రాసుకున్నాను కాబట్టి మీకు లైవ్లో ఏమేమి మాటలు చెప్పాడు బిగ్ బాస్, కొన్ని మాటలు లేపేశారు, వాటితో కలిపి చెప్తాను. వీడియో లైక్ చేసి చూడండి. నిఖిల్, నది పుట్టుక ఒక్కో బొట్టుగా నెమ్మదిగానే మొదలవుతుంది, కానీ ప్రయాణంతో ప్రవాహం పెరిగి మహానదిగా మారుతుందని చెప్పి. సో తన జర్నీ స్మాల్గా స్టార్ట్ అయినా ప్రతిదీ తనను తాను ఇంప్రూవ్ చేసుకుంటా ఒక్క బొట్టుగా స్టార్ట్ అయిన తన జర్నీ ఇప్పుడు తను ఒక మహానదిగా మారాడు అని చెప్పారు. ఇంత వర్ణన ఎవరికైనా ఉందా? ఈ వర్ణన అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా తెలుగులో అయి ఉండాలి. పేరుకి తెలుగులో అయి ఉంటే కాదు, తెలుగు వచ్చి ఉండాలి. తెలుగులో మాట్లాడేస్తే అయిపోదు, తెలుగు వచ్చింటే ఈ వర్ణనలు అర్థమవుతాయి. నేను కొంతమందికి సెటర్లు వేస్తాను అనమాట, అందరికీ కాదు. మీ ఆట తీరు కూడా అదే ప్రతిబింబించింది. ఆయన ఆట అలా ఒక నదిలా మారిందని చెప్పి, ఒక నీటి బొట్టుతో మొదలై ఒక నదిగా మారిందని చెప్పి. ఫలితం లభించినా లభించకపోయినా ఒడిదుడుకులు అన్నీ ఎదురైనా సరే మొదటి నుండి ఓపికగా ధైర్యంగా ఎదుర్కొని ఒక్కో గెలుపు కోసం ఎంతో శ్రమించారు అని. ఏం చెప్పండి, 100 రోజులు ఒక హౌస్లో ఉన్నప్పుడు మన ఎనర్జీ డ్రాప్ అవుతూ ఉంటుంది. ఆ టాస్క్లు ఆడుతూ ఒళ్ళు హోనమైపోతూ ఉంటుంది. దెబ్బలు తగిలి అసలు దేహం ఒక ఏమంటారు చితికిపోయిద్ది అంటారు చూస్తారా, అలా అయిపోతుంది. అయినా కూడా టాస్క్ వచ్చినప్పుడు అంతే ఎనర్జీతో, అంతే స్టామినాతో ముందుకొచ్చి ఇంకా ఆడాలి, ఇంకా గట్టిగా ఆడాలి. ఆ రక్తం చిందుతున్నా సరే, ఎక్కడైనా మనకి కాలికి దెబ్బ తగిలింది, గోరు లేచిపోయింది, దానికి కట్టారు, అన్నీ చేశారు, ఎక్కడైనా దాన్ని చూపించడం కానీ, దాని నుంచి సింపతి పొందడం కానీ, అరే నాకు బాగాలేదు, నేను ఆడలేనేమో అని చెప్పి ఒక ఏడవటం కానీ ఏదైనా ఉందా? ఏం లేదు. ఈజ్ రియల్ ఫర్ రియల్. నిందలు మీ మీద ఎన్ని వేసినా ఏకాగ్రత కోల్పోలేదు, అసలైన ఆటగాడికి ఉండాల్సిన ముఖ్యమైన లక్ష్యం అదే అని. బయట నుంచి వచ్చిన వాళ్ళు, ముఖ్యంగా తన ఫ్రెండ్స్, తనని వెళ్ళేటప్పుడు పొగిడిన వాళ్ళు, తన హౌస్లో ఉన్నప్పుడు తనతో బాగున్న వాళ్ళు, వెళ్ళేటప్పుడు పొగిడిన వాళ్ళు, సంభవం వాళ్ళు వచ్చి ఒక మాట్లాడినప్పుడు ఇంకొకరైతే ఎవరు తీసుకోలేరు. నిజంగా సోనియా అన్నదే తీసుకోలేకపోతే సీత షాకింగ్. ఆ రోజు అసలు ఆయన కంప్లీట్ డౌన్, నేను వెళ్ళిపోతాను అని చెప్పి, ఇంకా నాలో అయిపోయిందని. ఆయన ఇమీడియట్గా రియలైజ్ అయ్యి లేదు ఇంకా గట్టిగా ఆడతా. మిగతా బంధాలు మీతో చివరి వరకు కలిసి నడవకపోయినా ఈ ఇంట్లో పృథ్వీ మీకు దొరికిన సరైన సోదరుడని. సో పృథ్వీతో తన స్నేహాన్ని బాగా హైలైట్ చేశారు. నిజంగా పృథ్వీ నిఖిల్ని ఎప్పుడు కూడా కూర్చోబెట్టి నువ్వు ఇది మార్చుకో, నువ్వు అది మార్చుకో, నువ్వు ఇది చెయ్యి నేనాడు చెప్పలా. ఇంకా తనకు ఎవరైనా ఏదనంటే నువ్వెందుకు సరేరా ఇది అన్నారు ఓకే, కానీ ఇది అన్నప్పుడు అది కూడా ఎందుకు ఓకే అంటున్నావు, అది కూడా నాట్ ఓకే, దాన్ని ఎందుకు ఒప్పుకుంటున్నావు, ఒప్పుకోవద్దు, ఎందుకు ఒప్పుకోవాలి మనం అని చెప్పి గొడవపడ్డాడు తప్పితే ఏదైనా సరే తనని డౌన్ చేద్దామనో లేదంటే తనని యూజ్ చేసుకుందామనో లేదు. ప్యూర్ ఫ్రెండ్షిప్ అయితే మాత్రం ఈ హౌస్లో నిఖిల్ అండ్ పృథ్వీదే. నిఖిల్ అయినా స్టార్టింగ్లో ఇంకొంచెం కొన్నిసార్లు పృథ్వీ కొన్ని డౌట్ పడ్డాడు, కానీ సోనియా ఈ మ్యాటర్లో మాత్రం పృథ్వీ ఎప్పుడు నిఖిల్కి లేదు.
సో అందుకని బిగ్ బాస్ పృథ్వీని స్పెసిఫై చేశారు నేమ్ని. మిగతా వాళ్ళు ఉన్నారు, కానీ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అక్కడ స్టాండ్ తీసుకొని మనం మాట్లాడితే ఈరోజు మన ఫ్రెండ్షిప్కి ఒక వాల్యూ ఉంటుంది. మన హౌస్లో ఉన్నప్పుడు మనం ఏ విధంగా అర్థం చేసుకున్నామో హౌస్ బయటికి వెళ్ళిన తర్వాత కూడా అదే విధమైన అండర్స్టాండింగ్ ఉంటే అక్కడ మన స్నేహానికి ఒక అర్థం ఉంటుంది. మనం ఓటమిలకి వేరే వాళ్ళని నిందించేసి వాళ్ళని కారణంగా చూపించి తప్పించుకొని మన సైడ్ తప్పులేదు అనుకోవటం అంతకన్నా నెగిటివ్ ఇష్యూ ఇంకోటి ఉండదు. ఈజియెస్ట్ థింగ్ అది, మనది తప్పలేదు ఆడి వల్ల మనకి జరిగింది అన్నట్టు. ఏదైనా మన స్నేహం హౌస్లో ఉన్న ప్యూర్గా ఉండి బయటకు వచ్చిన తర్వాత కూడా ప్యూర్గా ఉంటే, అలాగే హౌస్ లేదని జరిగినప్పుడు మన ఫ్రెండ్ అనుకున్న వాళ్ళు లేదంటే మనం లైక్ చేసాం అనుకున్న వాళ్ళకి ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు మనం చెయ్యెత్తి స్టాండ్ తీసుకొని వాళ్ళ సైడ్ నుంచుంటేనే మనం, నుంచోపోతే మనం కాదది, అదంతా యాక్టింగే. ఆ రోజు అలా నుంచున్న వాళ్ళు ఎవరైనా ఉండుంటే కనుక ఈరోజు వాళ్ళ పేర్లు వచ్చేవి, ఒక పృథ్వీ పేరే కాకుండా. ఎత్తుపల్లాలన్నింట్లో మీ ఇద్దరు ఒకరితో ఒకరు ఒకరి కోసం ఒకరు నిలబడ్డారు, ప్రత్యర్థులతో తలపడ్డారు అని చెప్పి వాళ్ళిద్దరూ ఆడిన బస్తా టాస్క్ అయితే మాత్రం నెక్స్ట్ టైం ఎవరైనా అలా కపుల్ అంటే ఒక ఇద్దరు కలిపి ఆడితే మాత్రం ఖచ్చితంగా దీన్ని రిఫర్ చేస్తారు, ఆ రోజు వాళ్ళిద్దరిలో ఆడారా అని చెప్పి. గ్రూప్ గేమ్ అని మీ ఆటని వేలెత్తి చూపించినప్పుడు మీ మనసు అందుకు ఒప్పుకోలేదు, ఎందుకంటే మీరు మీ స్నేహం కోసం ఆడారు కానీ మీ ఆట పూర్తిగా మీ వ్యక్తిగతం. సో మన స్నేహితుల్ని కాపాడుకోవాలి అని ఆడారు కానీ బట్ మీ ఇండివిజువల్ గేమ్ మీరు ఆడుతున్నా ఉన్నారు అని చెప్పి. గ్రూప్ గేమ్ అని అన్న వాళ్ళకు కూడా బిగ్ బాస్ ఆ విధంగా ఒక ఆన్సర్ ఇచ్చారు. మీరు నమ్మిన స్నేహితులందరూ మీ నమ్మకాన్ని నిలబెట్టుకోలేదు, అప్పుడు మీ మనసుకైన గాయాన్ని మీలోనే దాచుకున్నారని. ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పిన పాయింట్ ఇదే, తన పంటి కింద దాచుకున్నాడు. వాళ్ళు వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి ఒక చిన్న హగ్ ఇచ్చి నేను అనుకున్నా ఏంది ఎందుకు ఇలాగాని, ఎక్కడి నుంచి వస్తుంటారా బాబు ఆ సహనం, ఆ పేషెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది అని. ఇది లిటరల్గా చెప్తున్నా, ఇది చాలా అంటే చాలా ప్యూరెస్ట్ క్వాలిటీ, క్షమాగుణం. బయటకు వచ్చాక కూడా ఇప్పుడు ఎవరైతే తనకి ఇంకా పొడాలని చూస్తున్నారో బయటకు వచ్చాక కూడా వాళ్ళు క్షమించేస్తాడు ఓకే అన్నట్టు. ఆ రోజు కూడా తన పంటి కింద పెట్టుకుని బాధపడ్డాడు కానీ తిరిగి ఒక మాట అనలేదు, నోరు జారలేదు. వాళ్ళని ఏదైనా అనొచ్చు, వాళ్ళు ఇప్పుడు ఎవరు కాదు, వాళ్ళు ఇంకా ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు ఆ మాట అంటే వాళ్ళు కనీసం తీసుకొని కూడా తీసుకోలేరు. ఆడియన్స్ మిమ్మల్ని అందుకనే పంపించేశారని సింపుల్ మాట అంటే చాలు, కానీ అలా కాదు, తనది కాదు. మిమ్మల్ని చాలామంది సేఫ్ గేమర్ అని నిందించినా కానీ మీరు స్నేహాన్ని పట్టుకున్నంత బలంగా శత్రుత్వాన్ని పట్టుకోరు అన్న విషయాన్ని వారు గుర్తించలేకపోయారు అని. ఇదే అజాత శత్రువు అంటుంది నేను. అందుకని శత్రుత్వాన్ని కాదు, ఎప్పుడైనా సరే మామూలుగా ఉందాం, కలిసి ఉందాం, గొడవ అయిపోయింది ఓకే. నేను చాలాసార్లు గమనించా, తేజతో అయినప్పుడు గమనించా, అవినాష్తో అయినప్పుడు గమనించా. అవినాష్తో పెద్ద గొడవ లేదు కానీ తేజతో అయినప్పుడు నేను గమనించా, గౌతమ్తో అయినప్పుడు గమనించా. బట్ స్టిల్ వీ హ్యావ్ బెనిఫిట్ ఆఫ్ డౌట్, వాళ్ళ మదర్ చెప్పారు అవన్నీ చెప్పారని చెప్పి. బట్ ఎవరితో గొడవైనా సరే వాళ్ళతో నార్మల్గానే మాట్లాడతాడు, నార్మల్గానే బిహేవ్ చేస్తాడు. స్నేహానికి కొంచెం క్లోజ్గా పెట్టుంటాడు కానీ ఆ శత్రుత్వాన్ని మాత్రం అసలు చేయనీడు. ఆ రైవలరీస్ అన్నవి కంటిన్యూ అవ్వవు. సో అదే బిగ్ బాస్ చెప్పిన పాయింట్ ఇక్కడ. నిజానికి మీరు ఒక స్మార్ట్ గేమర్, ఎందుకంటే మీ సహనాన్ని పరీక్షిస్తున్నప్పుడు మీరు కామ్గా ఉన్నారు అని. నేను నిఖిల్ స్మార్టో కాదో నాకు తెలియదు కానీ నిఖిల్ మాత్రం తన పర్సనాలిటీ మాత్రం ఇంతే, కామ్. అగ్రెసివ్నెస్ అనేది గేమ్లో ఆ టాస్క్లు ఆడేటప్పుడు ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది కానీ ఇంకా నామినేషన్స్ కానీ డిస్కషన్స్లో ఎదుటి వాళ్ళు అరిస్తే తిని అరవటం కానీ అదర్వైజ్ తన పర్సనాలిటీ అంత. బట్ బిగ్ బాస్ ఈజ్ నాట్ ఏ సేఫ్ గేమర్, ఈజ్ ఎ స్మార్ట్ గేమర్ అని చెప్తున్నారు. మీ సత్తాన్ని పరీక్షించే టాస్క్లో రక్తాన్ని సైతం చిందించి మీ దూకుడిని చూపించారు అని. టీటీఎఫ్ ముందు నుంచి కూడా చాలా దెబ్బలు తగిలినాయి, కానీ టీటీఎఫ్ ఆ టైంలో కాలికి దెబ్బ తగిలి గోరు లేచిపోయింది. ఆయిల్ డిస్కిల్ తీసుకొచ్చే దాంట్లో కానీ, ఏంటి పరిగెత్తి వెళ్ళి బెల్లి కొట్టే దాంట్లో కానీ, లేదంటే ఈ రంగులాడే టాస్క్లో మొత్తం లేచిపోయినట్టుంది. లైవ్లో ఎక్కడ చిన్న ముక్క కనిపించింది అన్నమాట, మొత్తం లేచిపోతే వెళ్ళి కట్టుకొని వచ్చారు. బిగ్ బాస్ చాలామంది కంటెస్టెంట్స్కి చాలా విషయాలను దాచేశారు. ముఖ్యంగా ఈ దెబ్బలు ఇలాంటివి తగిలినప్పుడు నీకు మిగతా వాళ్ళకి ఎలాగ కొన్ని విషయాలు దాచారో ఇది అంతే. ఇది వాళ్ళ గేమ్కి ఉపయోగపడే అంశాలే. అరే చూడరా ఇన్ని దెబ్బలు తగులుతున్నాయి, అలా ఆడుతున్నారు అని చెప్పి. నాగార్జున గారు కూడా ఏంటమ్మా ఎలా ఇన్ని దెబ్బలు తగిలినాయి ఏంటి అని చెప్పి ఒక్కసారి కూడా అడగల. మీ మీద ఎవరు ఎప్పుడు దుమ్మెత్తిపోసినా, ఎప్పుడు జెంటిల్గా ఉండాలో, ఎప్పుడు మ్యాన్లీగా మారాలో తెలిసిన నిజమైన జెంటిల్మెన్ మీరు అని చెప్పి. ఇంతకన్నా ఇంకోటి ఉంటుందా? అమ్మాయిల్ని వాడుకున్నావు, ట్రాప్ చేసావు, డౌన్ చేసావు, స్ట్రాంగ్ ఉమెన్ అన్నారు. బిగ్ బాసే తనే స్వయంగా జెంటిల్మెన్ రా నువ్వు అంటే, అగైన్ నిఖిల్ సమాధానం చెప్పినట్టు కాదు ఆరోపణలన్నిటికీ, బిగ్ బాస్ సమాధానం చెప్పాడు ఆరోపణలన్నిటికీ.
దట్స్ హౌ హీ ప్లేడ్ ద గేమ్. యాక్చువల్లీ గేమ్ ఆడాడనకన్నా హీ లివ్డ్ ద గేమ్ అనాలి. సరదాకి మీరు ఏం చేసినా సరే ఎప్పుడు కూడా హద్దులు దాటలేదు. రాయల్స్ ఇంట్లోకి ఎంటర్ అయినప్పుడు విచ్ఛిన్నమైన ఓజీ క్లాన్ని ఒక లీడర్లా ఒక తాటిపైకి తీసుకొచ్చారు. మీకన్నా ఇంటి కోసమే ఎక్కువ ఆలోచించారు అని. వీళ్ళందరూ చెట్టుకొకలు పుట్టుకొకల్లా ఉన్నారు. విష్ణుకి ప్రేరణకి పడదు. విష్ణు ఏమో నేను నామినేట్ చేస్తానంటది. ప్రేరణకి పృథ్వీకి పడదు. ఒక మాట మీద లేరు. అయినా వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడి మనం ఇలా ఒకటిగా ముందుకెళ్తేనే ఇప్పుడు మనం డీల్ చేయగలం. కానీ అదర్వైజ్ మన క్లాన్లో మనం 8 మంది ఉండేవాళ్ళం, 6 అయ్యాం. ఈ 6 ఖాళీ అయిపోతాం. కప్పు ఎత్తితే మన 6లోంచి ఒకళ్ళు ఎత్తాలి అనే ఒక బలమైన స్లోగన్ని వాళ్ళకి అందించగలిగాడు. అదే లీడర్షిప్ క్వాలిటీ. దానికి ముందు తన టాస్క్లో లీడర్గా ఉన్నది అవి కూడా నెక్స్ట్ లెవెలే. చూడండి, ఆదిత్య ఓం గారు అసలు అప్పటివరకు గెలవని ఆయన గెలిచి ఆయన చెప్తాడు నిఖిల్ లీడర్గా అని చెప్పి ఆయన నిఖిల్ పొగుడతారు. ఆయన ఎక్కడ లేని బలాన్ని ఇస్తారు ఒక గేమ్కి వెళ్ళేటప్పుడు అని చెప్పి. సరదాకి మీరు ఏం చేసినా హద్దులు దాటలేదు. ఈ లక్షణాలే మిమ్మల్ని ఆటలో ఇంతవరకు తీసుకొచ్చి చివరి మజిలీకి అతి చేరువలో నిలిపిందని. చాలామంది హౌస్లో అమ్మాయిలు తనని ఇష్టపడ్డారు. అది ఎంత ఇష్టపడ్డారు అన్నది వాళ్ళకే తెలుసు. బట్ ఎప్పుడు కూడా దాన్ని ఒక అడ్వాంటేజ్గా తీసుకోవాలి. వాళ్ళని ఎంతలో పెట్టాలో అంతలోనే పెట్టాడు. యష్మితో అయితే మాట్లాడటం మానేశాడు. సో ఎప్పుడు కూడా దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వాళ్ళని యూజ్ చేసుకోలేదు అన్నది బిగ్ బాస్ చెప్తున్నది, నేను చెప్తున్నది కాదు. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉన్నారు, మీరు హద్దులు దాటలేదని. బయట నుంచి వచ్చిన ప్రతి ఆరోపణకి బిగ్ బాస్ యాజ్ అ లాయర్గా వాదిస్తా, యాజ్ అ జడ్జిగా తీర్పిచ్చాడు. సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే నిఖిల్ ఒక పోటీదారుడిగా, ఒక ఇంటి సభ్యుడిగా మీ ప్రయాణం మీకు సంతృప్తిని ఇచ్చిన మీ మనసులోని ఆ ఒక్క లోటు బిగ్ బాస్కి తెలుసు. మీ మనసు మోస్తున్న ఆ బరువు తొందరగా తగ్గాలని, మీ మనసుకు దగ్గరైన ప్రతిదీ మీకు దక్కాలని కోరుకుంటూ ఇంట్లో మీ ప్రయాణం. ఇక్కడైతే నాకు మాత్రం లిటరల్గా ఫెల్ట్ వెరీ ఎమోషనల్ అనిపించింది నాకు కూడా. బిగ్ బాస్ నిఖిల్ ఎప్పుడు చూసినా కూడా ఏదో కోల్పోయినట్టు ఒకటి ఉంటుంది, ఒక ఫీలింగ్ చూడండి. సో దాన్ని బిగ్ బాస్ కనిపెట్టారు. ఆ లోటు తెలుస్తుంది, నీకు నీ ప్రయాణం సంతృప్తి ఇచ్చిన ఆ చిన్న లోటు ఉంది అని. నాకు తెలిసి బయటకు వచ్చాక నిఖిల్ అది ఎంత సక్సెస్ అయిద్దో నాకు తెలియదు, కానీ అది వాళ్ళిద్దరు ఇష్టం. కానీ బట్ కొన్ని విషయాలు మాత్రం రియలైజ్ అవుతాడు గట్టిగా. ఇలాగే ఉంటే ఆ విషయాల్ని ఎలా డీల్ చేస్తాడో నాకు తెలియదు, కానీ అలా డీల్ చేయకుండా ఉంటేనే బెటర్ ఏమో. ఎనీవే అది తన పర్సనల్, మనకు అనవసరం. కానీ దాని తర్వాత జర్నీ వీడియో స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఓజీ మ్యూజిక్ తీయటం నాకు ఒక హై అనిపించింది అనమాట. సో స్టార్టింగ్లోనే బిగ్ బాస్ మా హై ఇచ్చాడు. కొంతమంది బుద్ధిబలంతో ఆడతారు, కొంతమంది కండబలంతో ఆడతారు. ఆ రెండింటితో కలిపి ఆడటానికి వస్తున్నాడు నిఖిల్ అని చెప్పి నాగార్జున గారి ఇంట్రడక్షన్. దాని తర్వాత మొత్తం కామెడీ యాంగిల్ చూపించారు. ఫుల్ ఇలా ఎంటైర్ సీజన్లో చేసుకున్న ఫన్ అంతా చూపించారు. స్టార్టింగ్లోనే నువ్వు చాలా కాన్ఫిడెంట్గా అది పేస్ట్ అని చెప్పి వేసుకున్నావు కదా అంటే, ఏ కాదా అంటే, కాదు అది ఫేస్ వాష్ అని చెప్పి పృథ్వీ చేసిన జోకు. దాని తర్వాత ఎప్పుడు ఈ నబిల్కి ఆ చెయ్యి అంటారు, అది చేతు పెట్టినా అంటాడు. ఈయనకి తలపై నుంచి వెళ్ళిపోయింది, తలంపై నుంచి వెళ్ళిపోతుంది సార్. ఏదో పొలంపై నుంచి వెళ్ళిపోయినట్టు తలంపై నుంచి అన్నాడు. ఆ తలంపైన జోకు ఒకటి, జిగేల్ రాణిగా తాను వేసిన డ్యాన్సులు కానీ అవన్నీ వేసుకున్నామట. నెక్స్ట్ వీకెండ్ వాళ్ళు ఫన్ చేసుకున్నది కానీ, ఈయన ఇమిటేషన్స్ కొన్ని చేశాడు చాలాసార్లు. నబీల్ని, ఆదిత్య ఓం గారిని, వీళ్ళందరినీ ఆ ఇమిటేషన్స్ చూపించారు. అవినాష్ రోహిణి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో చేసిన ఫన్ను. నాగ్ సార్తో మారుతాయి సార్, అన్నీ మారుతాయి అంటే ఇంకేం మారుస్తావులే మా అయిపో వస్తుంది, ఇంకేం మారుస్తావులే అని చెప్పి. దాని తర్వాత నిఖిల్ సోనియా వాళ్ళ ఫ్రెండ్షిప్ని క్లిప్పింగ్స్గా చూపించారు. సోనియా ఏమో నా గైడెన్స్ నిఖిల్కి ఎక్కువ అవసరం అవుతుందేమో అని చెప్పి, పెద్దోడు చిన్నోడు ఆ కామెడీ అంతా. సో యాక్చువల్గా ఆవిడ గైడెన్స్ అవసరం లేకుండా ఫినాలే వరకు వచ్చేసాడు నిఖిల్. అదే కొంతమందికి డైజెస్ట్ అవ్వట్లేదేమో, మేబీ అయి ఉండొచ్చు, అదే ప్రాబ్లం అయి ఉండొచ్చు. సో పెద్దోడు చిన్నోడు అని, అలాగే సిగరెట్ మానేస్తే నువ్వు ఏదడిగినా ఇస్తారు అన్నప్పుడు అక్కడ నిఖిల్ ఎక్స్ప్రెషన్స్ కానీ అలా హైలైట్ అయిన, వాళ్ళ బాండింగ్లో హైలైట్ అయిన క్లిప్పింగ్స్ అన్నీ వేశారన్నమాట. నెక్స్ట్ ఇంకా స్టార్ట్ అయింది సీత. ఫస్ట్ ఉన్న నిఖిల్ వాళ్ళ ఫ్రెండ్షిప్ తర్వాత ఒక రబ్బర్ స్టాంప్ ఏదో ఓడిసేస్తాడు. అలా అయిపోయాడు, అలా సైలెంట్ అయిపోయాడు అన్న విధంగా అనమాట. సో హౌస్ మొత్తం మిగతా వాళ్ళందరూ సోనియాని చూసో ఇంకోటి కానీ వాళ్ళ బాండింగ్ చూసో కానీ అటు సైడ్ వెళ్ళటం, నిఖిల్తో మాట్లాడటం మానేశారు. ఫస్ట్లో నిఖిల్ కిచెన్లో ఉంటే చుట్టూ 5 ఉన్నారు అమ్మాయిలు, తర్వాత మాట్లాడటమే మానేశారు. ఇదే నాగార్జున గారు కూడా వీకెండ్ క్వశ్చన్ చేస్తారనమాట, ఏంది నీ క్లాన్లోకి ఒకరు కూడా రావట్లేదంటే, ఏదో మిస్ బ్యాలెన్స్ అయింది సార్ నేను చూసుకుంటానంటే, ఏ మిస్ వల్ల బ్యాలెన్స్ తప్పిందంటావు,
బేమిస్ బ్యాలెన్స్ తప్పడానికి కారణం అంటో అని చెప్తే హౌస్ అంతా ఎందుకమ్మా మీరు వెళ్ళట్లేదు నీ క్లాన్కి రావటం ఇష్టపడటం లేదు ఏంటి అంటే అవును సార్ అని చెప్తే యునానిమస్ ఎస్ అంటారు. సో హౌస్ అంతా ఒకవైపు, నిఖిల్ వీళ్ళు ముగ్గురు ఒకవైపులా అయిపోతుంది ఆ టైంలో సిచ్యువేషన్. దాని తర్వాత నెక్స్ట్ అక్కడి నుంచి మళ్ళీ నాగార్జున గారు అవతల వాళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోతే నువ్వు ఆటగాడివి ఎలా అవుతావు అని చెప్పి, సో నేను నిఖిల్ సేఫ్ ఆడుతున్నావా అది అని చెప్పి దాని తర్వాత ఆయన కన్నీళ్ళు పెట్టుకున్నది. సో కామెడీ యాంగిల్ నుంచి అలాగ ఫస్ట్ హై ఇచ్చారు, కామెడీ చేపించి ఫ్లాట్గా తీసుకెళ్ళి దాని తర్వాత ఈ మాటలతో హౌస్ అంతా ఒకవైపు నిఖిల్ ఒకవైపు అయిపోయాడని చెప్పి సేఫ్ ఆడుతున్నావా అని చెప్పి అది చేసి ఇది చేసి గ్రాఫ్ అలా అంటే ఆ వీడియోలో అలా డౌన్ చేసి చూపించారనమాట. దాని తర్వాత యష్మి కొంచెం ఒక బూస్టప్ లాగా తనకి అంటే సోనియా వెళ్ళిపోయింది. నెక్స్ట్ యష్మి నువ్వు సేఫ్ ప్లేయర్ అని అనిపించుకున్నావు కదా, సో ఇంక నుంచి ఇచ్చిపడేసే వాళ్ళు ఎందుకు అంటున్నారు అనట్లేదు, ఎవరేమన్నా అనట్లేదని కదా ఇచ్చిపడేసి అని క్లిప్ వేస్తారు. దాని తర్వాత యష్మితో క్యూట్ మూమెంట్స్, యష్మిని ఇమిటేట్ చేయడం అదంతా మళ్ళీ గ్రాఫ్ కొద్దిగా ఫ్లాట్గా మారేలా చూపించారు. దాని తర్వాత రాయల్స్ ఎంట్రీ, మా వెపన్స్ రెడీగా ఉన్నాయి సార్ అని అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ హైకి వెళ్ళిపోయింది. నిఖిల్ టాస్క్లు గెలిచి తన టాస్క్ వల్ల ప్రైజ్ మనీ యాడ్ అయింది 5 lakhs ఎంతో, దానికి కారణం నిఖిల్ అనగానే ఇంకా అక్కడి నుంచి ఆ టాస్క్లు చూపిస్తా బాగా ఉండే నిప్పుల వల్లే అని చెప్పి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో మళ్ళీ తన ఫ్యాన్స్కి ఒక గూస్ బంప్స్ మూమెంట్ అనమాట. శివతాండవమే రా అని చెప్పి ఆ బస్తా టాస్క్లు ఆ బ్యాక్గ్రౌండ్లో అవన్నీ వేస్తూ ఉంటే వాళ్ళు ఇంకా గట్టిగా ఫీల్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ అక్కడ బిగ్ బాస్ ఇంటి చీఫ్ అయినందా నిఖిల్కి అని చెప్పి 1 సార్లు 2 సార్లు 4 సార్లు చీఫ్ అయ్యాడు. నెక్స్ట్ ఆ వాటర్ టాస్క్ మళ్ళీ యష్మితో గొడవలు, గౌతమ్తో గొడవలు, ఆ గౌతమ్లో అక్కడి నుంచి సలాం రాకీ బై సాంగ్ వేసి మళ్ళీ ఒక హై మూమెంట్, వాళ్ళిద్దరికి ఆ ఫైట్ స్టార్ట్ అయింది, ఒక రైవల్రీ స్టార్ట్ అయింది అని చెప్పి సో నిఖిల్లో ఫైర్ అన్న విధంగా చూపించారన్నమాట. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ డౌన్ సోనియా ఎంట్రీ, సీత ఎంట్రీ లైవ్లో ఉంది, ఇందులో తీశారంటే తన క్లిప్సింగ్స్ ఉన్నట్టునే తీశారు. సో యష్మి ఫీలింగ్స్తో ఆడుకున్నావు అంటే నేను కట్ చేశాను కానీ డిడ్ యూ కట్ ఇట్ ఆఫ్ అని యష్మి అడిగింది. సో అక్కడ మొత్తం కంప్లీట్గా డౌన్ అయిపోతాడు, ఆ డౌన్ మూమెంట్ వేశారు. సో గ్రాఫ్ని దడ వీడియోని అప్ డౌన్ వేసి నెక్స్ట్ లెవెల్లో లేపారబ్బా. సీత ఏమో ఉమెన్ని టార్గెట్ చేసి డౌన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అని చెప్పడం, ఫిజికల్ స్ట్రెంత్ కాకుండా మెంటల్ స్ట్రెంత్ లేదు, ఆట గ్రౌండ్లో ఆడాలి ఫీలింగ్స్తో కాదు అని చెప్పి తేజ చెప్పడం, ఇలాంటి చాలా మాటలు ఇందులో ఉన్నాయి. దాని తర్వాత నిఖిల్ గివ్ అప్ ఇవ్వటం లేదు, నాకు వెళ్ళిపోవాలనిపిస్తుంది, నాకు తెలిసి నా ప్రయాణం అయిపోయింది అన్నట్టు అనమాట, ఇంక నా వల్ల కాదు అయిపోయింది అన్న దాని తర్వాత అక్కడ కట్ చేసి వాళ్ళ మదర్ ఎంట్రీ కన్నా అని చెప్పి తను రావడం, అక్కడ సెంటిమెంట్ మళ్ళీ అక్కడ ఎమోషనల్ మూమెంట్ వస్తుంది. నిఖిల్ జర్నీలో ఏం లేదు, కామెడీ, ఫ్రెండ్షిప్, గొడవలు, సెంటిమెంట్, టాస్క్లో ఫైర్, మిగతా వాళ్ళతో రైవల్రీస్, ఏది ఒక మూమెంట్ లేదు, ఒక ఫీలింగ్ లేదు అన్నది లేదు, అన్నీ ఉన్నాయి నిఖిల్ దాంట్లో. 3 జర్నీల్లో ఈ 3 జర్నీల్లో ఇందులో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి ఇప్పటివరకు మనం చూసిన 3 జర్నీస్లో. సో వాళ్ళ అమ్మ అందరూ వెయిట్ చేస్తున్నారు, నువ్వు ట్రోఫీ లిఫ్ట్ చేయాలి అన్న దగ్గర మొత్తం అసలు వాళ్ళ అమ్మ మళ్ళీ KGF సాంగ్ అమ్మ మాటిది కన్నా అని చెప్పి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి మళ్ళీ ఒక హై మూమెంట్ ఇస్తారు. దాని తర్వాత మళ్ళీ టాస్క్లు, ఒక పక్క నుంచి టాస్క్లు, ఇంకో పక్క నుంచి గెస్ట్లు ఏమో టాప్ 5లో తనను పెట్టడం, ఆటలు చూపించడం, నాకు సార్ ఎలివేషన్ ఒక పక్క సూపర్ నిఖిల్ ఫెంటాస్టిక్ అని చెప్పి ఆయన గెస్ట్లు వచ్చిన వాళ్ళు ఏమో బాద్షా అని చెప్పడం, అసలు ఎక్కడికి తీసుకెళ్ళిపోయారు రా బాబు జర్నీ వీడియో అని అనిపించింది. దాని తర్వాత నాగార్జున ర్యాట్స్ ఆఫ్ నిఖిల్ వెల్ ప్లేడ్, ప్రతి టాస్క్ ప్రాణం పెట్టి ఆడుతున్నావు, ఎనర్జీ సూపర్, నెక్స్ట్ లెవెల్ అది అని చెప్పి. దాని తర్వాత అమర్ లాస్ట్ ఇంకా ఫినిషింగ్ టచ్ అనమాట, వస్తే కప్పుతోనే రా అని చెప్పి. అక్కడ సీజన్ 5లో కప్పు ముఖ్యం బిగులు అన్నది ఎలా వచ్చిందో ఆ రేంజ్లో పేలింది ఇది. ఆ జర్నీ వీడియోలో లాస్ట్ మూమెంట్ ఇంకా హైలైట్, అసలు అమర్ చూపించడం, అమర్ కప్పుతో వస్తారా అని చెప్తే KGF ఎలివేషన్స్తో ఆ ఎండింగ్ కట్ అదిరింది జర్నీ వీడియో. నాకైతే మాత్రం సూపర్గా అనిపించింది. చాలా చోట్ల గూస్ బంప్ మూమెంట్స్ ఉన్నాయి, ఇంకా వాళ్ళ ఫ్యాన్స్ అయితే మాత్రం అలా ఉండిపోతారు, ఆ రేంజ్లో ఇచ్చారు కట్టు. దాని తర్వాత నిఖిల్ చాలాసేపు మాట్లాడాడు బిగ్ బాస్తో, మాటలు రావటం లేదు బిగ్ బాస్, వండర్ఫుల్ జర్నీ, ఎక్కడ వీక్ అయ్యానో అక్కడే స్ట్రాంగ్ అయ్యాను, నా వీక్ పార్ట్ ఎమోషను, త్వరగా హట్ అవుతా, ఎమోషన్ బయటకు వస్తూ ఉంటాయి, ఎక్కడ ఎక్కువ ఇచ్చానో అక్కడ ఇప్పుడు ఒక కన్నీటి చుక్క కూడా బయటకు రాకుండా కంట్రోల్ చేయగలుగుతున్నా అంటే ఈ బిగ్ బాస్ హౌస్లో నేను నేర్చుకున్నాను ఇదంతా అని చెప్పాడు. దట్ ఈస్ నిఖిల్. బిగ్ బాస్ చాలా నేర్పించింది, ఎక్కడి దాకా నా కెపాసిటీ ఉంటుందో అంతకుమించి చేయగలుగుతాను నమ్మకం ఇక్కడి నుంచే వచ్చింది. కొన్ని రోజుల్లో జర్నీ అయిపోతుంది, బట్ నేను చాలా నేర్చుకున్నానని చెప్తారనమాట. రియల్లీ వండర్ఫుల్ జర్నీ. టీం మొత్తానికి ఐడీటీకి థ్యాంక్స్ చెప్తాడు, చాలా మెమరీస్ ఉన్నాయని చెప్తాడు. ఫస్ట్ వచ్చినప్పుడు భయం అనిపించింది ఎలా ఆడాలి ఏంటి అని చెప్పి, బట్ లైఫ్లో ఎక్కడ ఉండాలో నేర్చుకున్నాను, ఇంకా స్ట్రాంగ్ అయ్యాను ఎక్కడ అని చెప్తాడు. ఈ జర్నీలో ఎవరైనా తెలుసో తెలియక అందరు కంటెస్టెంట్స్కి సారీ చెప్తాడు. ఎవరినో అయినా సరే తెలుసో తెలియక ఏదైనా హట్ చేస్తే ఐఎమ్ రియల్లీ సారీ, ఎమోషనల్గా కానీ ఫిజికల్ కానీ ఎలా హట్ చేస్తున్నా ఐఎమ్ రియల్లీ సారీ అని చెప్తాడు. ఒక్కడే చెప్తాను, దట్స్ మీ అని చెప్పి, దట్ ఈస్ రియల్లీ మీ, ఇదే నేను, ఇంతే నేను అని చెప్పి, ఐఎమ్ హ్యాపీ
నేను ఒక భాగమైనందుకు, ఈ టాప్ 5 నేను ఒకడిని ఉన్నందుకు, ఈ బిగ్ బాస్ 8లో నేను అందుకు హ్యాపీగా ఉన్నాను. జనాలు నన్ను ఇష్టపడి సేవ్ చేస్తున్నందుకు ఆ రుణం తీర్చుకోలేను. దీనికి ఏం చెప్పినా కూడా తక్కువ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఎవరైతే తను ప్రోత్సహించారో. థ్యాంక్ యూ సో మచ్ బిగ్ బాస్. మీరు నిఖిల్ని ప్రోమాక్స్ చేసినందుకు ఐఎమ్ రెడీ ఇన్ ఎవ్రీ వే. నేను ప్రతి విధంగా ఇప్పుడు రెడీగా ఉన్నాను, దేన్ని ఎదుర్కోగలను అని చెప్పి జనాలకు ఒకటి చెప్పాలి. ఎవరితో ఆడుకున్నా కానీ, ఎవరిని కానీ ఆడుకొని కానీ వాడుకొని కానీ నిఖిల్ ఇక్కడ వరకు రాలేదు. ఎమోషనల్గా కానీ ఏ విధంగా కానీ నేను ఎవరితోనూ ఆడుకొని ఇంతవరకు రాలేదు. ఇదే నిజం అని చెప్పి, ఇది నేను ఇంతే, నేను అలా ఏమీ చేయలేదు అని చెప్పి ఆడియన్స్కి ఒక క్లారిటీ ఇచ్చారనమాట. బిగ్ బాస్ వాయిస్ని మిస్ అవుతానని చెప్పాడు. దాని తర్వాత మా నాన్న ఇక్కడికి, అంటే ఈ బిగ్ బాస్కి దాకా అడుగు పెట్టేదాకా చాలా నేర్పించారు చిన్నప్పటి నుంచి. ఇప్పుడు మీరు ఈ అడుగు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళాక ఎలా ఉండాలో నేర్పించారు. ఈ హౌస్ నేర్పించింది, ఇక్కడ కంటెస్టెంట్స్ నేర్పించారు. కంటెస్టెంట్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ సో స్ట్రాంగ్ అగైన్ అని చెప్పి ఇప్పుడు నేను చాలా లైట్గా ఫీల్ అవుతున్నా. మా మొత్తం బాధ తీరిపోయింది, ఐఎమ్ ఫీలింగ్ వెరీ లైట్ అని చెప్పాడు. అది వేయలేదు అనుకుంటా నాకు తెలిసి ఎపిసోడ్లో, అది వేసింటే బాగుండేది. దిస్ ఈజ్ నిఖిల్ మలియక్కల్ ఫర్ యూ ఆల్ అని చెప్పి సైనింగ్ ఆఫ్ అన్నట్టు చెప్పాడు అనమాట. దాని తర్వాత బిగ్ బాస్ నిఖిల్ ఫినాలేకి, మీ భవిష్యత్తుకి రెండింటికి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. నాకైతే కొద్దిగా నిఖిల్కి ఫేవరబుల్గా ఎక్కువ చెప్పారేమో, ఎక్కువ మాటలు చెప్పారేమో అనిపించింది. గౌతమ్ నిఖిల్ ఇద్దరితో కంపేర్ చేస్తే గౌతమ్ ఎడిట్ చాలా బాగుంది. చాలా అంటే ఒక కింద నుంచి పైకి అలా తీసుకెళ్ళి పెట్టారు. నిఖిల్ దాంట్లో అన్ని ఎమోషన్స్ మిక్స్ అయ్యి ఉన్నాయి. గౌతమ్ వాళ్ళ మదర్ రాకపోవటం, అక్కడ సెంటిమెంట్ అనేది మిస్ అయింది. మిగతా కంటెస్టెంట్స్తో బాండింగ్ లేకపోవటం, ఆ ఫ్రెండ్షిప్, ఆ సెంటిమెంట్స్, ఇవన్నీ ఆ ఎమోషన్స్ మిస్ అయినాయి. ఈ సోలో ప్లేయర్ హైలైట్ అయినాయి. ఇక్కడ అవన్నీ ఉండటం, ఆ బాండింగ్ ఉండటం, ఆ ఫ్రెండ్షిప్, ఆ గ్రూప్ ఉండటం, నెక్స్ట్ దాని తర్వాత వాళ్ళ మదర్ రావటం, ఆ ఎమోషన్స్ ఇవన్నీ ఇక్కడ వచ్చినాయి. సో రైటింగ్లో మాత్రం గౌతమ్ దానికన్నా కూడా నిఖిల్ దానికి ఇంకా ఎక్కువ మార్కులు ఇచ్చేయమనిపించింది. ఆ రైటింగ్లో కొంచెం ఎక్కువ వర్డ్స్, ఆ వర్డ్స్ చూస్ చేసుకోవటం కానీ, తన జర్నీని ఇంకా బాగా డిస్క్రైబ్ చేశారేమో. పర్సనల్ టచ్ ఏదైతే ఇచ్చారో లాస్ట్లో, అది ఇంకా బాగా ఆడియన్స్ని అందరినీ టచ్ చేస్తుంది. సో ఇది నిఖిల్ జర్నీ పార్ట్ 1. 3 పార్ట్లో చేద్దాం, ముగ్గురిది 3 వీడియోలు పెడతాను. ఇది నిఖిల్ జర్నీ, దీని తర్వాత ప్రేరణది పెడతాను. సో ఇప్పటివరకు లైక్ చేయకపోతే వీడియో లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ యూస్.